నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ అశోక్ నగర్ లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు విద్యార్థులకు సైకిళ్లు దివ్యాంగులకు స్కూటీల పంపిణీ చేసిన హోంమంత్రి విశాఖలో సిపిఎం నేతల పాదయాత్ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని స్పష్టం చేసిన నేతలు తిరుచనూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కుంకుమార్చన సేవలో పాల్గొన్న పీయూష్ గోయల్ విజయవాడలో బీజేపీ ఏపీ అధ్యక్షులు అత్యవసర సమావేశం తిరుపతి ఉప ఎన్నికపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న సోమవీర్రాజు సింగరేణిలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు బొగ్గు గనులపై కేక్ కట్ చేసిన టీపీజీ కేఎస్ నాయకులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎనలేనిదన్నారు హోంమంత్రి మహమ్మద్ అలీ హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గల తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకల్లో మంత్రి మహమ్మద్ అలీ గౌరవ అతిథిగా హాజరయ్యారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎమ్మెల్సీ కవిత అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్న మంత్రి మహమ్మద్ అలీ తెలంగాణ ఉద్యమంలో సైతం కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేశారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 30 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లు దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు దాదాపు 150 మంది తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు కవితమ్మా లింగిను విరిసిన ధ్రువ నక్షత్రం అవని బడి చేర ఆశయ కిరణం జననము నవశకాని కుశోదయం నీ పైటెలను గెలిచిన వినయం మట్టి కలువగా విరిసిన తేజం పేదల గూటిలో దీపం నీ బొమ్మ పయనం కవితమ్మా లింగిను విరిసిన ధ్రువ నక్షత్రం అవని బడి చేర ఆశయ కిరణం జననము నవశకాని కుశోదయం నీ పైటెలను గెలిచిన వినయం మట్టి కలువగా విరిసిన తేజం పేదల గూటిలో దీపం ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో సిపిఎం నేతలు పాదయాత్ర చేపట్టారు అనంతరం త్రినాథపురం జంక్షన్ లో మోడీ దిష్టబొమ్మను దహనం చేశారు సిపిఎం దగ్గర కార్యదర్శి వర్గ సభ్యులు జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు ఇప్పటికే విశాఖ నగరంలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారని ఇది విశాఖపట్నంకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారిందని తెలిపారు పరిరక్షణ రైతుల సమస్యలు బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ని చేపడతామని తెలిపారు
ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రన్, టీడీపీ జేఈఓ సదాభార్గవి, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించగా టీడీపీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి, నాయకులు గుండాల గోపీనాథ్ దుశ్శాల్వతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. Serving the people, please convey my gratitude and my warmest regards. May I take it to the sir, can you click? Then అన్నా దాకా జూమ్ వేసుకోనా. all the best. Care of visit to Tirumala. I am blessed to get Lord Balaji's blessings from time to time, which has really helped me, encouraged me to serve the people of India. I was unfortunately not able to come last year because of Corona, and today was indeed a very special darshan because I see that India is showing the world the resilience, the strength of the people of India, the 130 crore Indians fighting Corona, recovering from Corona, and once again emerging as an Atmanirbhar Bharat, a country which is not dependent on anybody, rather which is supporting the rest of the world to fight this pandemic. Prime Minister Shri Narendra Modi, in the true spirit of Vasudhaiva Kutumbakam, the world is one family, has been supporting over 150 countries initially in the supply of medicines, already over 75 countries who are receiving vaccines from India. And this is the true spirit and strength of the people of India, that we care for the world while we protect our own. And that is the teaching of Lord Balaji, of Tirupati Balaji, that encourages us to serve the world. I think all of us have to be careful for some more time. We have to maintain social distancing, keep our mask on at all times, protect ourselves, our family and our near and dear ones. COVID is not yet over. We have to wait till everybody is vaccinated, till a cure is found, and till that time we should all ensure all the COVID protocols are met. I compliment the management of the Devastham who have really maintained the sanctity of the temple as well as maintained all the COVID protocols extremely well. My compliments to all the management, to the state government for the excellent work they have done at Tirupati and in managing the COVID in the state. Namaskar. ఇక విజయవాడలో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అత్యవసర సమావేశం నిర్వహించారు.
బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. కార్పొరేషన్ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని, కానీ కౌంటింగ్ సమయంలో అధికార పార్టీ దురాఘాతాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. అధికార పార్టీ కౌంటింగ్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులతో మనకున్న కొన్ని ముఖ్య అంశాల దృష్ట్యా ఈ సమావేశాన్ని అర్జెంటుగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో ప్రధానంగా తిరుపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ తీసుకోవడం, నిన్ననే మనం పోటీ చేయాలనేటువంటి అంశాన్ని జనసేన పార్టీ, జనతా పార్టీ కలిసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనం ప్రధానంగా రేపు కౌంటింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసి చాలా ప్రాంతాల్లో కౌంటింగ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దురాఘాతాలు చేసే పరిస్థితిని మనం ఎక్కడికెక్కడ గమనిస్తున్నాం. కౌంటింగ్లో కూడా వాళ్ళు అనేక రకాలైనటువంటి అంశాలు మన ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఏదో విధంగా నెగ్గాలనేటువంటి ప్రయత్నం, ఇది సాధారణంగా జరుగుతుంది. వాళ్ళ ద్వారా అధికారులను లోపరుచుకుంది, అధికారాన్ని కొంత ఈ విధమైన పరిస్థితి గతంలో మనం అనడం, అధికార యంత్రాంగం ఒక పార్టీకి ఇది ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్నటువంటి నాయకత్వం యొక్క లక్షణంలో చేతుల్లో ప్రభుత్వం ఉండడం మూలంగా అధికారులు ఈ విధంగా భయపడుతున్నారా అనే విషయాన్ని మనం ఇవాళ ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ లెక్కింపుల్లో మనకు 22, వాళ్ళకి 28, మనకి 28, వాళ్ళకి 22, అంటే కట్టలు కట్టేటప్పటి నుంచి కూడా వాళ్ళు అలాంటి ప్రయత్నం చేస్తారు. చాలా చోట్ల ఇనానిమేట్ చేశారు. ఈ లెక్కింపుల్లో కూడా ఎక్కడైనా మన వాళ్ళకి నెగ్గుతారు అనే చోట్ల ఇలాంటి పరిస్థితి చేస్తారనేది ఒక అంచనా మన పార్టీలో ఉన్నటువంటి పెద్దలే మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కౌంటింగ్ సందర్భంలో మనం కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. రాష్ట్ర ఇక రామగుండం ఏరియా బొగ్గు గనుల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు జరిగాయి. గోదావరికిని 2A బొగ్గు గనిపై TBGKS నాయకురాలు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో 43 కిలోల కేక్ కట్ చేశారు. గోదావరికని 2 ఇంక్లైన్ బొగ్గు గనిపై TBGKS ట్రెజరర్ వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. గోదావరికని 1 ఇంక్లైన్ బొగ్గు గనిపై RG1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మరి బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో ఇక్కడ మా కార్మికుల సంక్షేమం కోసము పాటుపడుతున్న కవితక్క జన్మదిన వేడుకలు 2 ఇంక్లైన్లకు చేసుకోవడం చాలా సంతోషకర విషయం. మరి చూసినట్టయితే ఆ రోజు 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్మికులకి ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు కృషి చేసిన ఘనత కవితక్కది. ఈరోజు 3500 మంది ఉద్యోగాలు ఆ రోజు నిరీక్షణ కోసం చూస్తే వారికి ఒకే దప్ప ఇప్పించిన కవితక్కది. మరి ఈరోజు ఆ 3500 మందికి కొంతమందికి అయితే ఎన్నో సంవత్సరాల తలబడి రాని జనరల్ మజూర్ని 1 సంవత్సరంలో ఇప్పించిన ఘనత కవితక్కది. మరి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఇలా ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు ఇక్కడ 2 ఇంక్లైన్ మైన్లో ప్రారంభమైన ఈ యొక్క వేడుకలు మరి మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో 100 మందికి
మరి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. అట్లాగే వాళ్ళకి నిరుపేదలకి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అట్లాగే మరి కవితక్క గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో హనుమాన్ చాలీసా అక్కగారి జన్మదినం సందర్భంగా మరి హనుమాన్ టెంపుల్లో కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి గనుల్లో డిపార్ట్మెంట్ లో సింగరేణి వ్యాప్తంగా అధిక సంఖ్యలో కూడా కార్మికులు పాల్గొని మరి చాలా విజయవంతం చేశారని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇక సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్పేట్ డివిజన్ హైదర్ బస్తీలోని హోమ్ ఫర్ డిజేబుల్ ఆశ్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా గ్రేటర్ హైదరాబాద్ ఫార్మా ప్రెసిడెంట్ కట్టెల శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. ఆశ్రమంలో ఉన్న మానసిక వికలాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి వీల్ చైర్లను, మెడిసిన్ కిట్లను అందజేశారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను, ప్రత్యేకతను, మహిళా సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేశారని ఆయన కొనియాడారు. పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా కావాల్సిన వీల్ చైర్ కానివ్వండి, వాకింగ్ స్టిక్స్ కానివ్వండి, అదేవిధంగా వేరే అన్ని వస్తువులు అందజేయడం జరిగింది. వారందరి ఆశీర్వాదం కూడా మేడం గారికి సంపూర్ణంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా కవిత గారు తెలంగాణ ఆడపడుచులకు ఒక ఐకాన్గా బతుకమ్మ కార్యక్రమానికి దేశ విదేశాల్లో చాటి చెప్తూ అనేక కార్యక్రమాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఎల్లప్పుడూ కూడా మహిళలకు ముఖ్యంగా కవిత గారు ఆదర్శంగా నిలిచి ఎన్నో కార్యక్రమాలు ముందుండి వాళ్ళందరినీ కూడా ముందుకు పోయిన తరుణంలో మరి భగవంతుడు తప్పకుండా ఆమెకు బలం చేకూర్చి అనేక కార్యక్రమాలు తెలంగాణలో ముందుండి కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ బర్త్డే కవిత గారు. ఇక నాగర్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామం నుండి బస్సు మార్గంలో పాఠశాలలకు వెళ్తున్న సమస్యలపై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్పందించారు. బస్సు ఆలస్యంగా వస్తున్న కారణంగా విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోలేకపోతున్నారన్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సమస్యపై సానుకూలంగా స్పందించడం పట్ల గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దాషాపూర్ గ్రామ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఆవుల రాజేందర్ పిలుపునిచ్చారు. గ్రామంలో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని చేయలేవని తెలిపారు. పట్టభద్రులంతా టీఆర్ఎస్కే ఓటు వేస్తారని, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్స్లు అవుతున్నాయి కాబట్టి పివి నరసింహారావు కూతురు నిలబడ్డది రంగారెడ్డి నుంచి. ఆమెకు భారీ ఓట్ల మెజార్టీతో మేము అన్నా నేను చెప్తున్నాను 50 నుంచి 60,000 దాకా మెజార్టీ గెలిచావా అన్నా అని చెప్పిన. అన్న 68,000 మెజార్టీతో ప్రకాశన ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీ సీట్కి వెళ్ళిండు. ఇప్పుడు గిటంగా ఈ ఎమ్మెల్సీ పివి నరసింహారావు కూతురు అక్కగారు గిటంగా ఓట్లు మేము భారీ మెజార్టీతో విజయం సాగించి మేము పంపిస్తామని మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లు.
ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ సావిత్రి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బుద్దె రాజేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని అనేక చోట్ల గత కొన్ని సంవత్సరాల నుండి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఉత్తమ సేవలు అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత సేవలు అద్భుతమని వారు అన్నారు. అనునిత్యం ప్రజాసేవే తన లక్ష్యంగా ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే గొప్ప మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. నమస్కారాన్ని సమర్పయామి. బ్రహ్మాణ అధిదేవత బ్రహ్మణ్య ద్వార దేవతాభ్యో నమః. నారికేల నైవేద్యం సమర్పయామి. బ్రహ్మాణ రణ్య ప్రాకార దేవత బ్రహ్మాణ వింకరిషేత నారికేలం ప్రతిగ్రహ్యతాం. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా సాలూరా గ్రామంలో పెద్ద ఎత్తున మరి పుట్టినరోజు కార్యక్రమాలని కూడా మరి జరుపుకోవడం జరిగింది. ఉదయాన్నే మరి మన సాలూరా గ్రామంలో ఉన్నటువంటి అంజన్న స్వామి యొక్క ఆలయంలో ఆమె పేరు మీద ప్రత్యేక అర్చన చేపించి ఆమె జన్మదిన కార్యక్రమాలని మరి ప్రారంభించడం జరిగింది. అనంతరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ వద్ద మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, యువకులు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమంలో పాల్గొని మరి ఆమెకు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే మరి సాలూరా గ్రామంలో హనుమాన్ మందిర ప్రారంభోత్సవం సమయంలో మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క, పార్లమెంటు మాజీ సభ్యురాలైనటువంటి మన కల్వకుంట్ల కవితక్క గారి గారావాల పుత్రిక అయినటువంటి మన కవితక్క మన హనుమాన్ మందిర ప్రారంభోత్సవ సందర్భంలో రావడం జరిగింది. ఆ అంజన్న ఆశీస్సుల వల్ల ఆమె ఇప్పటి వరకు కూడా మరి అనేక రకాల పదవులు పొందుతూ ఉంది. మరి ఆ అంజన్న ఆమెకు ఎప్పుడూ ఆయురారోగ్యాలు మరి అష్టైశ్వర్యాలు ఆమె సుఖశాంతులతో ఉండాలని చెప్పని వారి కుటుంబ సభ్యులందరికీ మరి అంజన్న స్వామి ఆమెకు మరి ఆశీస్సులు ప్రసాదించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 2 గ్రూపులకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకున్నా పట్టించుకోకుండా ఘర్షణ తీవ్రతరం చేశారు. పోలీసులు రావడంతో విద్యార్థులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఒక కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న దంపతులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైనర్లు పట్టినట్టు వచ్చింది. బండి క్రాస్ నుంచి చెట్టు గుచ్చేసి పల్టీ కొట్టేసింది. అప్పటికే ఇక లోపలికి పోయి చూసేసరికి లేడీస్ వస్తాయి. ఆ లేడీస్ అనుకుంటే వాళ్ళు అందరూ వచ్చి పక్క వాళ్ళందరూ వచ్చి అది చూసి ఓపెన్ చేసారు. అది జరిగింది. అది ముందరైతే ఏం అనిపించలేదు నేను చూసినంత వరకు. ఆ లైనర్లు పట్టడం మాత్రమే వచ్చేసింది. అంటే బండి లైనర్లు పట్టింది. లైనర్లు పట్టినట్టు బండి క్రాస్ అయిపోయింది. అందుకనే అది బండి తగిలింది. చెట్టు కంట్రోల్ కాలేదు. చాలా స్పీడ్ రేపతాటం వచ్చేసింది అన్న. వాళ్ళు కర్నూలు వెళ్తున్నారు. ఎంతమంది ఇద్దరే ఉన్నారు. ఉదయం 11-11:30 టైంలో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వైపు రాకేష్ కుమార్ అని ఆయన మెడికల్ దీంట్లో పనిచేస్తారు. ఆయన వాళ్ళ హస్బెండ్ ఉషారాణి అని ఆమె ఇద్దరు కారులో మహబూబ్నగర్ వైపు పోతుంటే సెల్ఫ్ యాక్సిడెంట్ చెట్టు ఢీకొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏదైనా ఉంటే మళ్ళీ అప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. రాకేష్ చనిపోయాడండి, స్పాట్లో చనిపోయాడు. ఆయన ఉస్మానియాకి షిఫ్ట్ చేసాం. ఆమెకు మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. ఆమెను ట్రైడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ బలకి కారణాలు సెల్ఫ్ స్కిడ్ వెహికల్, బట్ ఏదో అజాగ్రత్తగా నడిపినట్టు అనిపిస్తుంది. వివరాలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అశోక్ నగర్ లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. విద్యార్థులకు సైకిళ్లు, దివ్యాంగులకు స్కూటీల పంపిణీ చేసిన హోంమంత్రి. విశాఖలో సిపిఎం నేతల పాదయాత్ర. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని స్పష్టం చేసిన నేతలు. తిరుచనూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. కుంకుమార్చన సేవలో పాల్గొన్న పీయూష్ గోయల్. విజయవాడలో బీజేపీ ఏపీ అధ్యక్షుల అత్యవసర సమావేశం. తిరుపతి ఉప ఎన్నికపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సోంవీర్రాజు. సింగరేణిలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. బొగ్గు గనులపై కేక్ కట్ చేసిన టీబీజీకేఎస్ నాయకులు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.